ఫ్యాఫు తప్పు మీది కాదు నాది. నీ ఏవో ప్రతి మ్యాచ్ 140 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాను. ఒక్క మ్యాచ్ కూడా గెలిచింది లేదు. నీ ఏవో మన టీంలో బ్యాటింగే అనుకుంటే బౌలింగ్ కూడా అదే విధంగా ఉంది. మన బౌలర్స్ ఇచ్చే రన్స్కి నీ ఏవో 250 రన్స్ అన్నా కొట్టాల్సి వస్తుంది. అరే అలా అంటావేంటి విరాట్ బ్రో, నువ్వు ఒక్కడు మ్యాచ్ ఆడకపోతే మన ఆర్సీబీ ఈసారి గయానే. అరే మనం ఓడిపోయిన మ్యాచ్లన్నీ గాలికి వదిలేస్తాం, ఇక ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాం. నీ యావ ప్రతి మ్యాచ్ గెలుచుకుంటూ పోవడమే. అరే మీకు అంత లేదు ఫ్యాబ్ బ్రో, నీ యావ ఆర్సీబీ అంటేనే ఒట్టిగా 2 పాయింట్లు ఇవ్వడమే. అరే కమ్మిన్స్ బ్రో, మ్యాచ్ జరిగేది ఎక్కడ అనుకుంటువి? నీ యావ చిన్నస్వామి స్టేడియంలో. ఇక ఫ్రెష్గా మొదలు పెడతాం, ప్రతి మ్యాచ్ దంచుకుంటూ పోవడమే. అరే ఫ్యాబ్ బ్రో, చిన్నస్వామి అంటే గెలిచేది మీరు కాదు మేము. నీ యవ్వ మా టీం ఉన్న ఫామ్కి మిమ్మల్ని ఈజీగా పిసికి పారు దొబ్బుతాం. అరే మీరు ఇలా అంటారని నాకు ముందే తెలుసు, అందుకే మా మ్యాక్సీని మంచి ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. నీ యవ్వ నెక్స్ట్ మ్యాచ్లో చూసుకో దంచుడే. ఏమంటావు మ్యాక్సీ బ్రో? అరే అవును ఫ్యాబ్ బ్రో, ఈ మ్యాక్సీ ఆడకపోవడంతో ప్రతి మ్యాచ్ గయా కొడుతుంది. నీ అవ్వ ఈ మ్యాచ్లోనే మంచి స్టార్ట్ ఇస్తాను. ఇక మన ఆర్సీపీ బ్రేకులు లేని బుల్డోజర్గా మారాలి, ప్రతి మ్యాచ్ని తొక్కుకుంటూ పోవాలి. అరే మ్యాక్సీ బ్రో, నేను ఆడిన ఆటలో 50% ఆడితే చాలు. నీ అవ్వ మనం మ్యాచ్ ఈజీగా గెలవచ్చు. మీరేమంటే డక్ అవుట్ అయిపోతున్నావు, మనం మ్యాచ్ గెలవడం ఎలా చెప్పు? అరే డీకే బ్రో, నేను రన్స్ కొట్టడానికే ప్రయత్నిస్తున్నాను. నీ అవ్వ నేనైతే అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్నాను, నేనేం చేసేది మరి? తమ్ముడు నితీష్ రెడ్డి, లాస్ట్ మ్యాచ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి మన మ్యాచ్ని గెలిపించావు. నువ్వైతే ఆ ఫామ్నే కంటిన్యూ చెయ్యి. మనం ప్రతిసారి క్లాసులను అభిషేక్ శర్మను నమ్ముకోలేం కదా. అరే థ్యాంక్ యూ కమిన్స్ బ్రో, ఈ రెడ్డి ప్రతాపం ఏంటో చూపిస్తా. నీ అవ్వ ప్రతి మ్యాచ్ ఎస్ఆర్హెచ్ని గెలిపిస్తా. అరే ఏమైంది క్లాస్ అని బ్రో, లాస్ట్ 2 మ్యాచ్ల నుంచి మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం లేదు. నువ్వు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తేనే ఎస్ఆర్హెచ్కు మంచి ఊపు వస్తుంది. అరే అలా అన్నావు చాలు ఫ్యాట్ బ్రో, నీ అవ్వ ఈ క్లాస్ కాదు మాస్ అని చూపిస్తా. అరే వీడియో చూసి వెళ్ళిపోవడం కాదు, ఆ లైక్ సబ్స్క్రైబ్ చేసి మన యూట్యూబ్ బలగాన్ని పెంచుర్రా బాయ్.